హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జిషిత వర్కింగ్ అట్ సెల్ హెల్త్. ఈ మధ్య కాలంలో మనందరికీ బాగా అలవాటైపోయిన విషయం, ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చి వేసేసుకుంటూ ఉంటాం. ఈ ఇన్స్టంట్ రిలీఫ్ అనే దాంట్లో పడి మన బాడీకి ఒక సెల్ఫ్ హీలింగ్ పవర్ ఉందనేది మర్చిపోతూ ఉన్నాం. ఈ సెల్ఫ్ హీలింగ్ పవర్కి డిసీజ్డ్ కండిషన్తో ఫైట్ చేయడమే కాకుండా మన ఏజింగ్ ప్రాసెస్ని తగ్గించే కెపాసిటీ కూడా ఉంటుంది. 2016లో మన సెల్స్లో ఉన్న సెల్ఫ్ క్లెన్సింగ్ ఇంకా రెజ్యువనేటింగ్ కెపాసిటీ అనేది మనల్ని క్యాన్సర్స్ నుంచి, అల్జీమర్స్, డెమెన్షియా లాంటి కండిషన్స్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో అన్న సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు జపాన్కి చెందిన యషినోరి ఒజుమి అనే సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఈ ఆటోఫాగీ అనే ప్రాసెస్ని మనం ఎలాంటి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ లేకుండా స్మార్ట్ ఈటింగ్ హ్యాబిట్స్ ఇంకా షార్ట్ టర్మ్ ఫాస్టింగ్ వల్ల ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అసలు ఆటోఫాగీ అంటే ఏంటి? ఈ టర్మ్ని 2 వర్డ్స్తో కాయిన్ చేశారు. ఆటో అంటే సెల్ఫ్ అని, ఫాగీ అంటే ఈటింగ్ అని. అంటే ఆటోఫాగీ అనే ప్రక్రియలో మన కణాలు తమను తామే తిని కొత్త కణాలని తయారు చేసుకుంటూ ఉంటాయి. అసలు ఈ సెల్ఫ్ ఈటింగ్ మెకానిజం ఏంటి, దీనివల్ల మనకి ఎలాంటి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం కొన్ని కోట్ల కణాలతో నిండి ఉంటుందన్నమాట. ఈ కణాలు 3 పద్ధతుల్లో చనిపోతూ ఉంటాయి. ఒకటి, దాని లైఫ్ స్పాన్ అంటే ఏజ్ అయిపోవడం వల్ల, రెండోది సెల్కి ఏదైనా ఒక డ్యామేజ్ జరగడం వల్ల, మూడోది ఎక్కువ వేర్ అండ్ టేర్ అంటే యూసేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా చనిపోతూ ఉంటాయి. ఇలా చనిపోయిన కణాల్లో ఉన్న లైసోజోమ్ అనేది డిగ్రేడేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ రీసైకిల్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా యషినోరి ఒజుమి ఆటోఫాగీ మీద చేసిన వర్క్ 1974లో క్రిస్టియన్ డుడూవే అనే బెల్జియన్ సైంటిస్ట్ చేసిన వర్క్ని బేస్ చేసుకొని ఉంటుంది. 1974లో ఈయన లైసోజోమ్స్ని డిస్కవర్ చేశారు. లైసోజోమ్స్ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న వేస్టేజ్ని డిస్పోజ్ చేయడానికి ఇవి మేజర్గా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఆటోఫాగీ అనే ప్రక్రియ జరిగినప్పుడు ఆటోఫాగోజోమ్స్ అనేవి డ్యామేజ్డ్ కాంపోనెంట్స్ ఇంకా సెల్యులార్ వేస్ట్ని లైసోజోమ్స్కి డెలివర్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఈ లైసోజోమ్స్ అనేవి యాసిడ్ హైడ్రోలైజెస్ అనే ఎంజైమ్స్ హెల్ప్తో డిగ్రేడ్ చేసి కొత్త సెల్స్ని ఫార్మేషన్ చేయడంలో అంటే రీసైకిల్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే షార్ట్ టర్మ్ ఫాస్టింగ్ కానీ లేదా తక్కువ క్యాలరీ ఇంటేక్ చేస్తామో అలాంటప్పుడు ఈ లైసోజోమ్స్ అనేది ఇంకా ఎక్కువగా యాక్టివేట్ అయ్యి వేస్టేజ్ డిస్పోజల్ అనేది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఈ ఆటోఫాగీని మనం ఒక గేమ్ చేంజర్గా చెప్పుకోవచ్చా అంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఈ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు బాడీలో ఉన్న డ్యామేజ్డ్ సెల్స్ కానీ ఓల్డర్ సెల్స్ కానీ రీసైకిల్ అయ్యి కొత్త సెల్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మన వర్క్ కెపాసిటీ అనేది పెరగడమే కాకుండా సెల్స్ అనేవి హెల్దీగా కూడా ఉంటాయి. దీనివల్ల ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటే కొన్ని రీసెర్చ్ స్టడీస్ ప్రకారము ఆటోఫాగీని బూస్ట్ చేయడం వల్ల మనకి హార్మ్ఫుల్ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడంలో అంటే హార్మ్ఫుల్ మైక్రోబ్స్ని కానీ లేదా బిల్డప్ అయి ఉన్న ప్రోటీన్స్ని కానీ ఎలిమినేట్ చేసి ఇన్ఫ్లమేషన్ని తగ్గించి ఆర్థరైటిస్ కానీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ లేదా క్యాన్సర్స్ని కానీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా అనిమల్స్లో జరిగిన రీసెర్చ్ స్టడీస్ వల్ల ఆటోఫాగీ అనేది మనకి ఏజింగ్ని కూడా తగ్గించి లైఫ్ స్పాన్ని పెంచుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా ఆటోఫాగీకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటే వెయిట్ లాస్లో యూజ్ అవుతుంది, కొలెస్ట్రాల్ మేనేజ్ చేసుకోవచ్చు, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆటోఫాగీ అనేది ఎన్హాన్స్ చేసుకోవడం వల్ల. బెస్ట్ రిజల్ట్ ఆఫ్ ఆటోఫాగీని మనం ఎప్పుడు చూడొచ్చు అని అంటే ఫస్ట్ది ఈటింగ్ విండో అంటే మనం ఫస్ట్ మీల్ ఇంటేక్ లాస్ట్ మీల్ ఇంటేక్ టైం స్ట్రెచ్ని మెయింటైన్ చేసుకున్నప్పుడు 14 to 16 అవర్స్ ఆఫ్ మినిమం ఫాస్టింగ్ పీరియడ్ ఇచ్చినప్పుడు, ఇవి కాకుండా ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ రెస్ట్ ఉన్నప్పుడు, ఈ 14 to 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనకి బాడీలో ఏం జరుగుతుందంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని ఫుడ్గా తీసుకున్న తర్వాత లివర్లో కానీ మజిల్స్లో కానీ స్టోర్ అయి ఉన్న గ్లూకోజ్ని కూడా ఆహారంగా తీసుకుంటుంది. ఇంకా బాడీలో మనకి ఎక్కడ గ్లూకోజ్ లేదు అన్నప్పుడు స్టోర్ అయి ఉన్న ఫ్యాట్స్ని కూడా ఆహారంగా తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మన బాడీలో కీటోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ కీటోసిస్ అనేది స్టార్ట్ అవ్వడానికి మినిమం మనకి 36 నుంచి 48 అవర్స్ వరకు పడుతుంది. ఎప్పుడైతే కీటోసిస్ అనేది స్టార్ట్ అవుతుందో ఆటోఫాగీ ఎఫెక్ట్ అనేది ఇంకా బూస్టప్ అవుతుంది.
ఇక్కడ మా సెల్యులార్ మెటబాలిక్ డైట్లో మేము ఆటోఫాగీని కూడా ఎన్హాన్స్ చేస్తూ ఉంటాం. అది ఎలా అంటే మేము ఇచ్చే లో కార్బోహైడ్రేట్ ఇంకా హెల్దీ ఫ్యాట్ డైట్ వల్ల బాడీ అనేది గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి షిఫ్ట్ అవుతుంది. ఫ్యాట్ మెటబాలిజంలో ఉన్నప్పుడు ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చి కీటోన్స్ ఉంటాయి. బాడీ కీటోసిస్లో ఉన్నప్పుడు దాని ఎండ్ ప్రోడక్ట్స్ కీటోన్స్ ఫాస్టింగ్ ఎఫెక్ట్ని మిమిక్ చేసి ఇన్సులిన్ లెవెల్స్ని డ్రాప్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో దీనివల్ల మనకి ఆటోఫాగీ అనేది బూస్టప్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా కీటోన్స్లో బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేది ఆటోఫాగీని ఎన్హాన్స్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అది ఎలా అంటే యాక్టివేటెడ్ ప్రోటీన్ కైనేస్ పాత్వేని బూస్టప్ చేయడం ద్వారా ఆటోఫాగీని కూడా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. డైట్తో కాకుండా కర్కుమిన్ ఇంకా రెజర్వెట్రాల్ వంటి సప్లిమెంట్స్ వల్ల కూడా మేము ఆటోఫాగీని ఎన్హాన్స్ చేస్తూ ఉంటాం. ఈ ఆటోఫాగీని ట్రిగర్ చేయడం వల్ల చాలా హెల్త్ కండిషన్స్ అనేవి రివర్స్ అయిన కండిషన్స్ కూడా మేము చాలానే చూస్తున్నాం.